హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి పునరుద్ధానపు దినమున ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి వాక్య భాగములో 125వ కీర్తనను మనము చాలా చక్కగా జాగ్రత్తగా చదివి ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయము మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉండురు. అంటే దేవుని యందు నమ్మకం ఉంచాల్సినటువంటి మనుషులను దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ దేవుని మీద నమ్మకం ఉండాలి, ఒకటి. రెండవది, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. అంటే నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డగా నేను ఉన్నానని నువ్వు అనుకుంటున్నావో, నీవు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత నీ యొక్క చేతులు పాపం చేయటానికి చాపకుండా ఉండేటట్లుగా చూసుకునే బాధ్యత కూడా దేవుడు మనకిక్కడ అనుగ్రహించాడు. మూడో మాట ఏంటంటే, తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. అయినా సరే నా వంకర మార్గాల్లోనే నేను నడుస్తాను, తినని మార్గమైనటువంటి దేవుని మార్గంలో నేను నడవను అనుకున్నటువంటి వాళ్ళని, పాపం చేసే వాళ్ళతో కూడా తీసుకొని పోతాను. నువ్వు మారు మనసు పొందినా, బాప్తిసం తీసుకున్నా, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నా, లేకపోతే నువ్వు బల్లా ద్రాక్షాగాసంలో పెట్టే ద్రాక్షాగాసం తీసుకున్నా, నేను బలలో పాల్గొన్నా, నేను ఉపవాసాలు ఉన్నాను, నేను ప్రార్థనలు చేశాను, నేను అవి చేశాను, ఈ చేశాను, నువ్వు ఎన్ని చేసినా ఆఖరికి నువ్వు వంకర త్రోవలో నడిచినప్పుడు పాపులతోనే దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని బైబిల్ గ్రంథం చాలా సెలవిస్తుంది దేవుని పిల్లలారా. అందుకని ఈ రోజున మన యొక్క పాఠము, మన యొక్క శరీరమును ప్రభువుకు అప్పగించుడి. ఈరోజు మన పాఠం ఏంటి? మన శరీరమును ఏం చేయాలంట? మనము ప్రభువుకి అప్పగించుడి. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం. 7వ అధ్యాయము 24వ వచనములో నుండి మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఒక మాటను మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో నుండి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని ప్రభువు చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దాని పాటు గొప్పదని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నానయ్యా, అయ్యా నీ బిడ్డగా నీ సన్నిధిలోకి వచ్చానయ్యా, నాకు ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి ప్రభా, అయ్యా ఇదిగో నేను ఎంత ఇరుకులు, ఇబ్బందులు, కష్టాల్లో, శోధనలో నేను ఉన్నాను ప్రభా, అనేక రకాలుగా నేను అయ్యా ఇదిగో ప్రభా కుమిలిపోతున్నాను ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి నేను ఎంతగానో ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభా అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు ఫలితము రాకుండా ఉండకపోవడకు కారణం ఏమిటి అని అంటే, దేవుడు అంటున్నాడు, ఈ నా మాటలు విని వీటి చొప్పున బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వానిగా నువ్వు లేకుండా ఇసుక మీద నీ ఇల్లు కట్టుకోవడానికి, అనగా వంకర త్రోవలను కల్పించుకొని, అనగా నీవు నీ యొక్క శరీరమును పాపమునకు బానిసత్వాన్ని చేసి నీవు దేవునికి దూరంగా ఎప్పుడైతే ఉంటావో, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ దగ్గరే ఉన్నాను అనుకుంటావు, కానీ దేవుడు నీ హృదయంలో లేనప్పుడు నువ్వు ఎంత దగ్గరగా ఉన్నా, దేవాలయానికి పక్కనే నీ ఇల్లున్నా, దేవాలయంలో నీ కుటుంబం అంతా నివాసం చేస్తున్నా, లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నా, యేసు క్రీస్తు నీ హృదయంలో లేకపోతే నీ ఇల్లు అనగా దాని అర్థం ఏమిటి అనంటే, నీ సమస్తమైనటువంటి క్రియలు, నీ బ్రతుకు తెరువుతో కూడినటువంటి నీ యొక్క సమస్తమును కూడా ఆ పాపానికి నువ్వు అప్పగించావు. కాబట్టి దేవుడు నీ మొర్ర ఆలకించక ఉంటాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. కారణం ఏంటంటే,
నీవు దేవునికి దూరంగా ఉన్నావు ప్రియా దేవుని పిల్లలారా. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు అన్నాడు. రెండవది నా ఈ మాటలు విని వాటి చొప్పున చేయని వాడు అన్నాడు. చేసేవాడు చేయనివాడు ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. మనం ఏమనుకుంటామంటే పాపులు అని అంటే ప్రభు దగ్గరికి రానోళ్ళు, ప్రభువుని అంటే తెలియనటువంటి వాళ్ళు అనుకుంటాం. పాపులు వాళ్ళు కాదు, అసలు మనమే పాపులం. కారణం ఏంటంటే నీవు దేవుని యొక్క మాటలు విని వాటి చొప్పున చేయలేదు కాబట్టి నువ్వు పాపిగానే ఉంటావు. నీ యొక్క పాపము ఆ విధంగా తెలియజేయబడుతుంది. ఎన్నున్నాయి నీ దగ్గర మనం ఆలోచన చేస్తే అన్ని రకాలమైనటువంటి విషయాలను నీవు తెచ్చిపెట్టుకొని ఉన్నావు. ఎట్లా తెచ్చిపెట్టుకొని ఉన్నావు? ధనానికి నీ శరీరాన్ని అప్పగించావు, వెండి బంగారములకు నీ శరీరాన్ని అప్పగించావు, సంపాదనకై నీ శరీరాన్ని అప్పగించావు, పెద్ద పెద్ద భవంతులు కట్టుకోవడానికి నీ శరీరాన్ని అప్పగించావు, పదవుల కోసం నీ శరీరాన్ని అప్పగించావు, కేవలము ఆ యొక్క భార్య సుఖం కోసం ఆ యొక్క స్త్రీలోనుడిగా నీ యొక్క శరీరాన్ని నువ్వు పాపానికి అప్పగించావు. ఇంకా మనం చూడాలి అనంటే నీలో కక్షలు, నీ యొక్క అన్నదమ్ముల మీద అక్కచెల్లెళ్ళ మీద నువ్వు కక్షలు పెంచుకొని ఉన్నావు. నీ ఇరుగు వారి మీద పొరుగు వారి మీద క్రోధాన్ని పెంచుకొని ఉన్నావు. ఇవన్నీ నీ శరీరాన్ని వాటి అన్నిటికీ అప్పగించేసి ఉన్నావు కాబట్టి నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్టే లెక్క. అదే నువ్వు సంపాదించుకున్నటువంటి సంపాదన ప్రియ దేవుని కుమారుడా. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో నుండి దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా. నీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా ఏంటంటే అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేనికి అప్పగించాం మనం? మన యొక్క శరీరాన్ని అపవిత్రతకును అక్రమములకును నీ యొక్క శరీరాన్ని వాటికి దాసులుగా అప్పగించావు. వాటికి నువ్వు దాసుడు అంటే వాటికే నువ్వు దాసుడివి. నా యొక్క దాసత్వంలో నువ్వు ఉంటున్నావు. వాటికి నువ్వు దాసుడిగా మారి దేవునికి దశంభాగాలు ఇస్తే నా పాపాలన్నీ పోతాయిలే, ఇదిగో దేవునికి కానుకలేస్తే నా పాపాలన్నీ పోతాయిలే, దేవుని సన్నిధిలో నేను తప్పకుండా బల్లారాధనలో పాల్గొంటే నా పాపాలన్నీ పోతాయిలే, నేను నీళ్ళల్లో మునిగితే నా పాపాలన్నీ పోతాయిలే. ఇవన్నీ నీకు నువ్వే సరిపెట్టుకుంటున్నటువంటి మాటలు. నీ యొక్క బలహీనతలు ఏ విధముగా ఉన్నాయో దేవుని యొక్క సన్నిధిలో అన్ని సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా. సమస్తమును ఎరిగిన దేవుడు కనుకనే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు సమస్తమును మారమంటున్నాడు. ఎందుకనే ఈ నా మాటలు విని వీటి చొప్పున చెయ్యి అంటున్నాడు. కానీ నువ్వు దేవుని మాటలు చొప్పున చేయట్లేదు. నువ్వు దేవుని ఆజ్ఞ ప్రకారముగా చేయట్లేదు. దేవుని ఆజ్ఞ ప్రకారముగా చేయట్లేదు. దేవుని యొక్క ఆజ్ఞకు దూరం అయిపోతున్నావు. దేవుని యొక్క ఆజ్ఞను విసర్జిస్తున్నావు నీవు. అందుకనే ఆ సమస్యలు నిన్ను చుట్టుముడుతూ ఉన్నాయి. అందుకనే పాపము నీ ఇంట నీ వాకిట పొంచి ఉన్నది. అందుకనే దేవుని పిల్లలారా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? దానిని అప్పగించావు కాబట్టి అలాగుననే అన్నాడు. ఇక్కడ మరొక మాట అన్నాడు, అలాగుననే పరిశుద్ధత కలుగుటక ఇప్పుడు మీరు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి అన్నాడు. దేనికి దాసులుగా అప్పచెప్పాలి మనం? నీతి ఉండాలి నీ దగ్గర. నువ్వు కట్టుకున్న నీ భార్య దగ్గర నీతి గలవాడమై ఉండాలి. నువ్వు తింటున్న నీ తిండిలో నీతి ఉండాలి. నువ్వు నడుస్తున్న నీ మార్గంలో నీతి ఉండాలి. నువ్వు చేస్తున్న నీ పనులలో నీతి ఉండాలి. నీ సంపాదనలో నీతి ఉండాలి. నీవు మాట్లాడే ప్రతి మాటలో నీతి ఉండాలి. నీ పొరుగు వాని మీద నువ్వు చూపించే ప్రేమలో నీతి ఉండాలి. నీకు సమస్తము నువ్వు చేసే దానములో నీతి ఉండాలి. నీతి లేని నీ జీవితము వ్యర్థము అంటున్నాడు దేవుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీతికి నువ్వు దాసునిగా అప్పగించు. ఎంతమంది నిన్ను ఎన్నన్నా అనని దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను ఒక దెబ్బ కొట్టని దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను నిందించని దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు నీతికి దాసునిగా నీ శరీరాన్ని అప్పచెప్పిన రోజున దేవుడు నీ పక్షముగా వ్యాజ్యమాడు వాడై ఉన్నాడు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు ఏమన్నాడు? ఇంకో మాట అన్నాడు, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. నీతి విషయంలో ఏమి లేని వారై ఉన్నారంట వీళ్ళు?
నిర్బంధము లేని వారై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీతి విషయంలో నిర్బంధం లేదుగా. ఇప్పుడు నీతి కావాలనుకున్నప్పుడు పాపానికి నువ్వు నిర్బంధాన్ని పెట్టుకుంటున్నావు. నీవు అమ్మో నీతిలో నేను ఎంతగా ఉంటే అమ్మ నేను అవన్నీ చేయలేనేమో అనుకుంటున్నావే, దానినే నిర్బంధము అన్నాడు ఆయన. దేవుని పిల్లలారా, నీవెందుకు ఆ విధముగా ఉంటున్నావు? సంపాదన దేవుడు నీకు అనుగ్రహించేటువంటి గొప్ప స్వాస్థ్యమై ఉంది. నువ్వు కష్టపడే నీ ప్రతి కష్టానికి దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. కానీ నువ్వేమంటున్నావంటే అడ్డదారిలో సంపాదిస్తున్నావు, అడ్డదారిలో సంపాదించేవో అడ్డగాడిదా దేవుడు నిన్ను అంటున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా, మనం ఏ విధముగా ఉంటున్నాం ఇక్కడ. నీవు నీతిగా నువ్వు డైరెక్ట్ గా నీతి మార్గంలో ఆ సంపాదనలోనికి వెళ్ళు, నీతి మార్గంలో నీ బ్రతుకును కొనసాగించు, నీతి మార్గంలో నీ జీవన విధానాన్ని కొనసాగించు. దేవుడు అదే నిన్ను కోరుకుంటున్నటువంటి మాట. దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. ఆ నీతి మార్గములో నీవు ఉండలేదు కాబట్టి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు దేవుని పిల్లలారా. అందుకని ఇక్కడ ఒక మాట చెప్తున్నాను చూడండి. అదే 7వ అధ్యాయంలో మీకు రాసినటువంటి పత్రిక. ఇదిగో ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ 6వ వచనంలో నుండి ఒక మాట చూద్దామండి. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి గలవారమై సేవ చేస్తూ ఉన్నాము, దేవుని సేవించుచూ ఉన్నాము, దేవుని పనిని ఆ విస్తారముగా ప్రకటిస్తూ ఉన్నాము. ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఓ విశ్వాసుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు అని అంటే ప్రాచీన స్వభావం నీలో ఉండకూడదు. ప్రాచీన స్వభావాన్ని అవతలకు తోసేయి. నువ్వు నీ యొక్క నూతన స్వభావాన్ని ధరించుకో. దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతునిగా నీ శరీరాన్ని అప్పగించమంటున్నాడు. 5వ వచనంలో ఒక మాట చూపిస్తాను చూడండి మీకు. ఇదిగో ఏలైనగా మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలను మనము అవయవములో కార్యసాధకములై ఉండెను. ఆ పాపేచ్ఛలు కలిగినటువంటి ఆ యొక్క స్థితి అంతా కార్యసాధనాలు అయి ఉన్నాయంట. అంటే దాని అర్థం ఏంటి? నీ యొక్క శరీరంలో ఆపాదమస్తకం ప్రతిదానికి దాని కార్యసాధకు. నువ్వు అసలు నీ ప్రమేయం లేకుండానే నీ కాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, నీ ప్రమేయం లేకుండా నీ చేతులు పనిచేస్తూ ఉంటాయి. ఒక దొంగతనం అలవాటు ఉన్నటువంటి వాడు ఆడి ప్రమేయం ఉండదు, ఆ చేతులు దాన్ని చూడంగానే గబుక్కులు పట్టుకొని వచ్చేస్తాం మనం. అంటే ఏంటది? నీ మనసు ఏమైనా ప్రేరేపిస్తుందా? లేదు. ఎందుకంటే ఈ పాపాచ్యలకు మనము ఏం చేసాము? మన యొక్క శరీరాన్ని కార్యార్థం చేసాం. అంటే వాటి పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ శరీరమును నాకు అప్పగించు అన్నాడు. శరీరమును దేవునికి అప్పగించాలి. ఆపాదమస్తకం దేవునిదే అంకితం. వాయుగా నీవు ఉన్నావు నాయన, నువ్వు ఉన్నావు తండ్రి, నీవైనా కార్యం జరిగించు. వస్తాయి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, అయినను అవి క్షణ మాత్రమే అన్నాడు దేవుడు. నువ్వు ఆపదలు అనేకం వస్తాయి, అయినప్పటికీ నువ్వు బెదరొద్దు, అయినప్పటికీ నువ్వు అదరొద్దు. మరణమునకు దేవుడు నిన్ను అప్పగించడు. అది గుర్తుపెట్టుకోవాలి దేవుని పిల్లలారా. అందుకని మరొక మాట మనము చూసినప్పుడు దేవుడు ఏ విధంగా ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడో మనం చూసినట్లయితే మనం చేస్తున్నటువంటి పాపాలను ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. మనం చేస్తున్న ఈ పాపాలను గ్రహించిన దేవుడై ఉన్నాడు. అందుకని ఆయన ఏం చేశాడు అని అంటే 8వ అధ్యాయం రోమీయులకు రాసినటువంటి పత్రిక చూడండి దేవుని పిల్లలారా. 8వ అధ్యాయం రోమీయులకు రాసినటువంటి పత్రిక 3-4 వచనాలు మనం ఇక్కడ చదివినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? శరీరమును అనుసరించి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఆయన ప్రియ కుమారుణ్ణి పాప శరీరాకారంగా ఈ భూలోకానికి పంపాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఒక స్త్రీ గర్భములో నుండి ఒక కుమారుడు పుట్టాలి అని అంటే ఒకవేళ పాపము లేని వాడిగా అది ఆమె ఎవరితోనూ ఏ విధమైన పాపము లేకుండా కన్యమేగి గర్భములో జన్మించినప్పటికీ కూడా ఆ యొక్క స్త్రీ యొక్క గర్భము పాపతుల్యమైనటువంటిదై ఉండెను. అందుకనే ఆ యొక్క శరీర ఆకారము పాప శరీర
శరీరాకారముతో ఆయన పుట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయినప్పటికీ కూడా ఆ యొక్క స్త్రీ గర్భమే పాపతుల్యమై ఉన్నది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ గర్భ సంచిలో ఆ పిండము అక్కడ ఉత్పత్తి అయినది మొదలుకొని ఆమె ప్రసవించినటువంటి ఆ గర్భములో నుండి బయటకు వచ్చే మార్గము వరకు కూడా పాప శరీరాకారముతోనే ఆయన వచ్చి ఉన్నాడు. అందుకనే ఆ పాప శరీరాకారమునకు దేవుడు శిక్ష విధించాడు. ఆ శిక్ష వలన ఆయన కార్చిన రక్తము చేత ఈ రోజున మనమందరము కూడా ఈ యొక్క పాప లోకములో పరిశుద్ధులుగా మార్చబడటానికి, ఆయన రక్షణ మార్గములో మనం నిలబడటానికి, ఆయన సన్నిధిలో మనం ఆయన ఆత్మచేత నింపబడటానికి ఈ రోజున మనకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకుంటున్నావా లేక దుర్వినియోగం చేసుకుంటున్నావా? నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. నేను నమ్ముకున్నాను అనుకుంటున్నావు. నమ్మకం గొప్పతనం కాదు నాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే గొప్పతనం. నేను దేవుని విశ్వసించాను అనుకుంటున్నావు. విశ్వసించడం గొప్పతనం కాదు. విశ్వాసానికి నువ్వు వారధిగా నిలబడగలిగినటువంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి. అదే కదా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రోజు నువ్వు ఎలా ఉంటున్నావు? నీవు నీ శరీరాన్ని దేవునికి అప్పగిస్తున్నావా? నీ శరీరాన్ని దేవునికి అప్పగిస్తున్నావా? ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? ఒక స్త్రీ తన వివాహం చేసుకున్నటువంటి తన భర్తకు తన శరీరాన్ని, ఆపాదమస్తాన్ని తనకి ఏ విధముగా అర్పిస్తుందో, ఏ విధముగా అర్పించి తన యొక్క వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తుందో, నీవు కూడా నీ శరీరాన్ని ఆ దేవునికి సమర్పించాలి. ఇందులో ఏ విధమైనటువంటి కామం గాని, క్రోధం గాని, లోభం గాని, మోహం గాని, మదం గాని, మత్సరం గాని, ఏ విధమైనటువంటి అత్యాశలు గాని లేకుండా నీవు దేవునికి ఆ విధముగా అప్పగించి, ప్రభువా నా శరీరములో ఎక్కడ ఏ భాగంలో ఏ పాపమున్నదో సమస్తము తొలగించి నీ ఆత్మతో నన్ను నింపు అని, ప్రభువా నువ్వు నన్ను ఆవహించాయా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ బిడ్డగా నన్ను అభిషేకించాయా అని నువ్వు దేవుని అడగగలిగినప్పుడు అప్పుడు దేవుడు తన అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు ఏమనుకుంటున్నారో తెలుసా? ఈరోజు నువ్వు ఏ విధంగా ఉంటున్నావో తెలుసా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ శరీరాన్ని నువ్వు దేవునికి అప్పగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ 13వ వచనం చదువుదాం. అక్కడే 8వ అధ్యాయం 13వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఏమన్నాడు ఇక్కడ? నువ్వు శరీరానుసారముగా, ఇక్కడ నేను మారు మనసు లేనోళ్ళు లేకపోతే లోకానుసారంగా బ్రతికే వాళ్ళు, లోక సంబంధులైన వారి గురించి నేను మాట్లాడుటలేదు. ప్రియ దేవుని పిల్లలారా, మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళొద్దు. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలం అనిపించుకుంటున్నారో వాళ్ళను గురించి ఏం మాట్లాడుతున్నాను. ఎవరైతే బలలో చేయబెడుతున్నారో వారి గురించే మాట్లాడుతున్నాను. ఎవరైతే దేవునికి దశంభాగాలు కానుకలు మేము అర్పిస్తున్నామని చెప్పుకుంటున్నారో వారి గురించే మాట్లాడుతున్నాను. ఎవరైతే ఆదివారం రాగానే లేకపోతే క్రమాలు కలుగుతుండగానే బైబిల్ చేత్తో పట్టుకొని దేవుని యొక్క మందిరానికి పరుగులు పెడుతున్నారో వారి గురించే మాట్లాడుతున్నాను. అంతేగాని మీరు వేరొక విషయాన్ని, ఇదిగో వాళ్ళు పాపులంట మనం కాదంట అని అనుకోవద్దు. నీ కంటిలో పాపం ఉంది, నీ యొక్క నోటిలో పాపం ఉంది, నీ నడకలో పాపం ఉంది, నీ చేతిలో పాపం ఉంది, నీ హృదయంలో పాపం ఉంది. నీ పాపాలన్నిటిని విడిచిపెట్టాలని దేవుడు అంటున్నాడు. నీవు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నావు, బయటికి వెళ్ళినాక మరొకలాగా చేస్తున్నావు. నీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి తప్పులు తప్పిదాలు బోళ్ళని కనపడుతున్నాయి. ఓ ప్రియ సోదరుడా, నీ కొరకే నేను మాట్లాడుతున్నాను ఈ రోజున. అందుకని అంటున్నాడు, ఏమన్నాడు? మీరు శరీరానుసారముగా ప్రవర్తించవలసిన వారై ఉన్నట్లే మీరు చావవలసిన వారై ఉన్నారు. మీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు అన్నాడు ఆయన. ఆత్మ చేత అనగా నీవు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీవు దేవుని యొక్క ఆత్మను పొందుకుంటే ఆ ఆత్మ చేత నీ శరీర క్రియలను చంపేయాలి. ఎప్పటికప్పుడు నీవు దేవుని యొక్క ఆత్మతో నింపబడలేదు కనుక ఇంకను నీవు లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోనే నీవు నడుస్తున్నావు అని దేవుని యొక్క గ్రంథం ఈ రోజున మనకు తెలియజేస్తుంది. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. కనుక గుర్తుపెట్టుకోకపోయే దేవుని పిల్లలారా, మనము శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థులము కాదు. శరీరానుసారంగా
శరీరానుసారమైన బ్రతుకు అది ఏమాత్రం కూడా మంచిది కాదు. అందుకనే దేవుడు ప్రతి వానికి తన సొంత భార్య ఉండాలని చెప్పాడు. ఒకవేళ నీవు కామము వలన ఇదిగో నీవు నీ యొక్క శరీరాన్ని లోపరుచుకోలేకపోతే భార్యను చేసుకొని ఆ భార్యతో సంతోషంగా గడిపి దేవునికి సమయం ఇవ్వు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు డబ్బు కావాలి అని అంటే నీ చేతికి నీ యొక్క శరీరానికి ఆయన దేవుడు బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కష్టపడి నువ్వు సంపాదించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా గొప్పగా బతకాలి అనుకుంటే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానము చేత గొప్ప గొప్ప చదువులు చదివి ఉన్నతమైనటువంటి ఉద్యోగముల వలన గాని ఉన్నతమైనటువంటి విధానాల్లో గాని నువ్వు బ్రతికి నీ బ్రతుకు బాటను కొనసాగించుకోమన్నాడు. సమస్తము దేవుని మీద భారం వేయటమే కాదు, మనము కూడా మన క్రియలను చక్కబరుచుకొని నువ్వు ముందుకు కొనసాగినప్పుడు దేవుడు తన అద్భుతమైన కార్యము జరిగిస్తాను అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఆ విధముగా చేయుటకు నీకు సమ్మతమేనా? నీవు ఆ విధముగా చేయుటకు నువ్వు సమ్మతించుతున్నావా? నేనేదో చేస్తున్నాను అనుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని అని ఉంటున్నాడు, దుర్నీతిని నువ్వు సాధకాలుగా ఎంచుకుంటున్నావు. దుర్నీతి నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ దుర్నీతిలో నుంచి నువ్వు ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క నీతి మనకు పాఠమై ఉండాలి. దేవుని యొక్క నీతి నీకు స్తంభమై ఉండాలి. దేవుని యొక్క నీతి నీకు ప్రాకారమై ఉండాలి. దేవుని యొక్క నీతి దేవుని యొక్క కల్పవృక్షమై ఉండాలి. అంతేగాని దేవుని నీతిని విడిచిపెట్టి లోకనీతి చొప్పున నువ్వు నడిచినట్లయితే ఖచ్చితముగా నువ్వు ఇసుకలో ఇల్లు కట్టిన వానిని పోలి ఉందువు. ఖచ్చితముగా అది వానలు వచ్చను, వరదలు వచ్చను, ఏమైపోయిందంటే అది కొట్టుకొని పోయాను. అది మరి ఎన్నటికి మనకి కనిపించదు. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎన్నటికీ కనిపించవు ప్రియ దేవుని పిల్లలారా. అలాంటి జీవితం నీకు అవసరమా? ఎందుకు నీ జీవితం? ఈ రోజు నేను ఒక్కసారి ఒక తీర్మానం చేసుకో. నీవు దేవునితో సమాధానపడు. నా తండ్రి, నా ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. నా జీవితాన్ని సరిచేయ ప్రభువా. దేవుని యొక్క కృపలో నేను వర్ధిల్లుటకు ఎంత ఆయనను నేను నిలబడగలిగి ఉందునని దేవునితో నువ్వు ప్రమాణము చేసి దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అయ్యా మరి నా శరీరాన్ని ఏ విధంగా చేయాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో నుండి మనం చూస్తే దేవుడు ఇక్కడ ఇంకొక మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 27వ వచనం చూసినట్లయితే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకున్నాను. ఒకవేళ నువ్వు సేవకుడు అయితే నేను వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అని నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాలి. నువ్వు ఒకవేళ విశ్వాసివైతే, అయ్యా ఇదిగో ప్రభువా, నేను ఈ వాక్యం విన్న తరువాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టత్వాన్ని పొందుకుంటానేమో అని నీ శరీరాన్ని నలగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఒకవేళ ఉద్యోగివైతే ఈ యొక్క వాక్యం విని నువ్వు వెళ్ళిన తర్వాత, అయ్యా ఈ ఉద్యోగంలో ఉన్నటువంటి లంచాల వలన గాని ఇదిగో నా యొక్క అధిక సంపాదన వలన కలిగిన గాని ఏదైనా వచ్చి నేను భ్రష్టుడైపోతానేమో అని నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. నువ్వు ఒకవేళ వ్యాపారివైతే అధికమైన లాభముల కోసము నీవు చేయ మోసం వలన నువ్వు భ్రష్టుడైపోతావేమో అని, అయ్యా ఇదిగో ప్రభువా, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానని నువ్వు నలగొట్టుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఏ విధము చేతనైనను కూడా దేవుడు చెబుతున్నాడు, నీవు నీ శరీరాన్ని నలగొట్టుకోవడమే దేవుడు కావాలి. ఈ యొక్క శరీరము కేవలము మృతతుల్యమైన శరీరం. ఈ శరీరము ఎందుకు పనికిరాదు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఒకలాగా, ఇదిగో బాల్యంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంకా మనం చూస్తే యవన కాలంలో ఒకలాగా, ఇదిగో ఈ వృద్ధాప్య తీసుకొచ్చిన తర్వాత ఒకలాగా, ఎప్పుడు ఏ విధముగా మారిపోతుందో నీ శరీరం నీకే తెలియదు. నీకున్నటువంటి ఆ యొక్క శక్తి బలము ఉడిగిపోతూ ఉంది. అప్పుడు నీ జీవితం ఏంటి? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఇప్పుడున్న అందం అప్పుడు ఉంటుందా? అప్పుడున్నటువంటి తెలివితేటలు ఇప్పుడు వచ్చాయా? మనం ఏది చూసినా కూడా ఏది కూడా నీది కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ శరీరాన్ని నువ్వు ఏం చేయాలంట? దాన్ని నలగ కొట్టుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ శరీరాన్ని నువ్వు ఎందుకు నలగొట్టుకోలేకపోతున్నావు? ఓ ప్రియమైన దేవుని కుమారుడా, నువ్వు ఆలోచన చేయి. కేవలము నీ యొక్క శరీరమును కామేచ్ఛల కోసం ఉపయోగిస్తున్నావా? అయితే నీవు ఖచ్చితముగా పాపానికి దాసుడివే. నీ యొక్క దాస్యత్వంలో నుంచి విముక్తి కలుగ చేయటానికే కదా పరలోకము నుండి తన కుమారుని ఈ లోకానికి పంపించింది.
నీ పాపములో నుంచి విముక్తి కలగటానికే కదా ఆయన యొక్క శరీరమునకు శిక్ష విధించింది. నీ యొక్క పాపము నుంచి నువ్వు విడుదల పొంది నీ దాస్యత్వంలో నుంచి విడుదల పొందటానికే కదా దేవుడు తన యొక్క ఆ శిలువ మ్రాను పైన తన యొక్క పవిత్రమైన రక్తాన్ని కార్చింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుని పిల్లలారా. ఒకవేళ నీవు అంటావేమో, పాప శరీరాకారంతో పుట్టాడు కదా, ఆయన రక్తంలో పవిత్రత ఎక్కడ ఉన్నది అని నువ్వు అంటున్నావే. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికిన కాలములో ఆయన తన క్రియలన్నిటినీ కూడా దేవుని యొక్క వాక్యమునకు లోబరుచుకొని పరిశుద్ధత కలిగినటువంటి దేవుని ఆత్మ పొందుకున్నటువంటి దేవుని బిడ్డగా ఎలా బ్రతకాలో మనకు చూపించిన వాడై ఉన్నాడు. ఆయన రక్తములో పాపము లేదు. దేవునికి స్తోత్ర. శరీరాకారమే పాపాకారముగా వచ్చి ఉన్నది కానీ ఆయన రక్తము పరిశుద్ధత కలిగి ఉన్నది. మరి నువ్వేం చేస్తున్నావు? నీ రక్తము కూడా పవిత్రముగా ఉండాలి అని అంటే ఆయన మాట విని ఆయన ఆజ్ఞ చొప్పున నువ్వు నడిచినట్లయితే నీ యొక్క రక్తము కూడా పవిత్రత కలిగి ఉంటది. నీ రక్తములకు పుట్టిన నీ బిడ్డలు కూడా పవిత్రులై ఉంటారు. లేదు అని అంటే నీవు చేసిన నీ పాప దోషాలన్నీ నీ బిడ్డలు, నీ కుటుంబము సమస్తము అనుభవిస్తుంది. అదే గుర్తుపెట్టుకో నీవు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, ఏది ఏమైనా దేవుని యొక్క మహాకృప నీకు నాకు ఈ రోజున ఆయన అద్భుతముగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యానికి మనం వారసులం అవ్వాలని. అందుకే శరీరమును, ఈ యొక్క శరీరమును దేవునికి లోబర్చటానికి నువ్వు సిద్ధంగా ఉండు. మనము చూస్తే ఇదిగో మనం పెంచుకునేటువంటి మన కోళ్ళు కానీ, లేకపోతే కుక్కలు కానీ, లేకపోతే పశువులు కానీ, సమస్తమైనటువంటివి అన్నీ కూడా ఏమవుతున్నాయి? మనం లోబర్చుకుంటున్నాం. మరి నీ శరీరాన్ని నువ్వు లోబర్చుకోలేవా? ఈ యొక్క చెయ్యి నీ మాట వినదా? ఈ కాలు నీ మాట వినదా? ఈ కళ్ళు నీ మాట వినవా? ఈ యొక్క నోరు నీ మాట వినదా? ఈ చెవులు నీ మాట వినవా? ఎందుకు వినవు? వీటిని లోబర్చుకునే బాధ్యత అనేది. మంచి దారిలో ఆహా అనుకుని వెళ్తూ ఉన్నావు, బ్రహ్మాండమైన మసాలా కూరల వాసనలు వస్తున్నాయి అంటే ఈ ముక్కు నీ మాట వినాలి. ఎందుకంటే తుచ్చమైన ఆహారం కోసం నేను పరుగులు పెట్టనేలా. ఈ ముక్కుతో నువ్వు మాట్లాడు, ఈ చెవులతో నీ మాట్లాడు. చెడ్డ మాటలు వినుచున్నప్పుడు వీటితో నాకేంటి పని, అయ్యో ఛీ సైతానా వెళ్ళిపో అని ఈ చెవులతో చెప్పు. నువ్వు దీన్ని లోపరుచుకో. అదిగో అనవసరమైన వాటిని నేను పట్టుకోవాలి అనుకున్నప్పుడు చేతితో నువ్వు మాట్లాడు. ఓ చెయ్యి, ఓ దుష్టుడా నా నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆ యొక్క చేతిని నువ్వు స్వాధీనపరుచుకో. నీ కాళ్ళు వెళ్ళకూడని ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పుడు ఓ కాలా ఎందుకు నువ్వు అడుగులేస్తున్నావు అని చెప్పి నీ కాలుని నువ్వు స్వాధీనపరుచుకో. ఆఖరగా ఒక మాట, నీ హృదయములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి బలహీనతలను తొలగిపోవుటకు ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపయ్యా. నా హృదయంలో ఉన్నటువంటి మచ్చలు, డాగులు, ముడతలు సమస్తమును కూడా నీవు తొలగించు ప్రభువా అని ఈ హృదయాన్ని నువ్వు స్వాధీనపరుచుకో. దేవుని యొక్క వాక్యములకి మాత్రమే చోటివు. అందులో ఇది ఏంటో తెలుసా దేవుని పిల్లలారా? ఇది స్టోరేజీ అంటారు దీన్ని. హృదయం అంటే నువ్వేదో అనుకుంటున్నావు. స్టోరేజీ అంటే దీనిలో నువ్వు ఏది చేసినా అన్ని ఇందులోనే స్టోరేజ్ అవుతాయి. ఇంకొక విషయం చెప్పనా? కరెంటుకి ఏదైతే మూలాధారమై ఉంటుందో అంటే దాన్ని ఏమంటాం మనం మాట్లాడితే కరెంటుకు మూలాధారమైనటువంటిది ఏంటిది? అది ట్రాన్స్ఫార్మర్. అక్కడ స్టోరేజ్ అయ్యి అక్కడి నుంచి ఎక్కడికి ఎంత వెళ్ళాలో అంత వెళతా ఉండదు కరెంటు. అలాగే నీ యొక్క హృదయం కూడా స్టోరేజీ అయినటువంటి ట్రాన్స్ఫార్మర్. ఒకవేళ పాపం ఎక్కువైంది అనుకో, ట్రాన్స్ఫార్మర్ ఏమైపోద్ది? పగిలిపోద్ది. గుండెపోటు అంటారే, అది ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు? పాపం ఎక్కువైపోయింది కాబట్టి. ఆ ట్రాన్స్ఫార్మర్ పగిలిపోతే నువ్వేమైపోతావో తెలియదు. ఇందులో ఆ సమస్తమును నింపుకుంటున్నావు. అదే గనక దేవుని ఆత్మతో నీవు ఉన్నట్లయితే ఇది ఎంతో ప్రశాంతంగా ఉంటది, ఎంతో విశాలంగా ఉంటది. దేవుని మాటలే దీంట్లో ఉంటాయి. ఎప్పుడు నీ ముఖంలో సంతోషం ఉంటది, ఎప్పుడు నీ నోట్లో సంతోషం ఉంటది, ఎప్పుడు నీ మనసులో సంతోషం ఉంటది, ఎప్పుడు నువ్వు సంతోషంగానే జీవిస్తావు. ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా స్వీకరిస్తావు, ఎన్ని సమస్యలు వచ్చినా సంతోషంగా స్వీకరిస్తావు. అన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో నిలబెట్టినప్పుడు అవన్నీ కూడా దూది పింజాల వలె ఎగిరిపోతాయి. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉంటావు. ఇది కదా దేవుడు నిన్ను కోరుకున్నది. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ విధంగా నువ్వు జీవిస్తూ ముందుకు వెళుతున్నావు? ఓ ప్రియ దేవుని సేవకుడా, ఓ ప్రియ దేవుని విశ్వాసి, ఓ ప్రియ దేవుని కుమారుడా, ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున నీ పిల్లలకు ఏ విధముగా నువ్వు బోధిస్తున్నావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ విధముగా నువ్వు జీవించడానికి నువ్వు సిద్ధపడితే దేవుని యొక్క మహా
కృప నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది అని ప్రభు పేరట నేను నీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా.